విశాఖపట్నం జిల్లా బీజేపీ అధ్యక్షులు పరశురామరాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంక దినకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్ అంశాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత మరియు పేదరిక నిర్మూలన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేపడుతున్న జనతా వారధి కార్యక్రమాల పురోగతి గురించి వివరించారు. ఏపీలో పార్టీ పటిష్టత, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై లంక దినకర్, పరశురామరాజు ఇతర ముఖ్య నేతలు దిశానిర్దేశం చేశారు. వాతావరణంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ దేశాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో, భవిష్యత్తులో ఉండేటటువంటి తరాలకి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక అభ్యర్థన చేశారో, ఏ విధంగా వారు ఆ అంశాలని ప్రచారం చేస్తున్నారనేటటువంటి దాన్ని ప్రతి ఒక్కరు కూడా, దేశ ప్రజలు కూడా చాలా తీక్షణంగా గమనించారు. భారతదేశం ఎదుగుదల తట్టుకోలేక, ముఖ్యంగా కరోనా మహమ్మారి అనంతరము గతంలో ఎప్పుడైనా ఇటువంటి మహమ్మారి వస్తే వ్యాక్సిన్ కోసం అభివృద్ధి చెందిన దేశాల వైపు చూసేటటువంటి మన దేశం, మనము ఆత్మనిర్భర్ వ్యాక్సిన్ ఎప్పుడైతే తయారు చేసి మనం వినియోగించుకోవటమే కాదు, 100కి పైగా ఆఫ్రికన్ దేశాలకి ఇచ్చి G20లో ఆఫ్రికన్ దేశాలని మనం భాగస్వామ్యం చేసేటటువంటి విధంగా నిర్ణయం తీసుకొని ప్రపంచవ్యాప్తంగా విశ్వగురువుగా అడుగులు వేసేదానికి కావలసినటువంటి కార్యాచరణ తీసుకున్నప్పుడు జార్జి సోరస్ లాంటి వారు, అలాగే పశ్చిమ దేశాల్లో ఉండేటటువంటి మీడియా కన్నుగుట్టి ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేయాలి అనే అసత్య ప్రచారాలు చేయడానికి ఇక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి కొంతమందిని, ముఖ్యంగా అర్బన్ నక్సల్స్గా వ్యవహరించేటటువంటి వారిని వినియోగించుకొని ఈ దేశం మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా దాదాపు 60 కోట్ల రూపాయల వ్యయంతో దేశ విదేశాలు, దానికి డబ్బు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఉలుకు పలుకు లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇట్లాంటి బాహ్య ప్రపంచంలో దేశం బయట ఉన్నటువంటి శక్తుల నుంచి ఈ వనరులు పొంది ఈ దేశానికి వ్యతిరేక కేవలం రాజకీయంగా అధికారం కోసం మాత్రమే ఈ దేశ యొక్క అభివృద్ధిని, ప్రగతిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి వృద్ధిని నిలుపుదల చేయగలిసేటటువంటి విధంగా అసత్య ప్రచారం చేస్తే మాత్రమే మాకు మనుగడ వస్తుంది, భవిష్యత్తులో మాకు అధికారం వస్తుంది అన్నా కానీ ఈ దేశం యొక్క అవసరాల గురించి, ఈ దేశ ప్రగతి గురించి కించిత్ కూడా వారికి, కాంగ్రెస్ పార్టీకి ఆలోచన లేనటువంటి పరిస్థితి.